హలో అందరికీ. బక్రీద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. మా హస్బెండ్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండి. సో, బక్రీద్ స్పెషల్‌గా అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో, ముందుగా ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూసుకుందాము. మసాలాలకొచ్చేసరికి జాపత్రి అండి. ఫస్ట్ వేసుకుంటున్నారు. తోక మిరియాలు, లవంగాలు, అంటే తులం చొప్పున ఒక ఇంగ్రీడియెంట్‌కి తులం చొప్పున తీసుకున్నారు. 70% మన బిర్యానీ మసాలా మ్యారినేషన్‌కి పోతుంది. 30% ఏమో మనం నీళ్ళలో ఉడకబెడతాం కదా! రైస్ దానికి పోతుంది. సో, ఇలా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవన్నీ పెట్టామండి. మీరు కావాలంటే అక్కడ చెక్ చేసుకోండి. బిర్యానీకి సంబంధించిన అన్ని మసాలాస్ ఇలా తీసేసుకొని, మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ చేసుకొని పట్టేసుకోండి. సో, డ్రై రోస్ట్ ఏం లేదండి. డైరెక్ట్ గ్రైండ్ చేసేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. సో, 5 కేజీస్ కాబట్టి 5 కేజీస్ చికెన్, 5 కేజీస్ రైస్ కాబట్టి మనకు పెద్ద గిన్నె కావాలి. సో, అంత పెద్ద హండీ అది మా ఆయనదే. చెప్పాను కదండీ! మా ఆయనకి గిన్నెలంటే ఎంత ఇష్టమో. సో, అన్నీ ఇలా కొనిపెట్టేసుకున్నారు. ఇంత పెద్ద గిన్నె గూడా కొనిపెట్టేసుకున్నారు. సో, అలా చికెన్ ఆల్రెడీ ఉప్పు, పసుపులో మా కజిన్ వాళ్ళు మ్యారినేట్ చేసి పెట్టారు. సో, నెక్స్ట్ డే మేము ఇలా ఫస్ట్ కారం, పసుపు వేసుకున్నాక అల్లం వేసుకుంటున్నారు. 5 కేజీస్ చికెన్ అండి అది. నెక్స్ట్ ఉప్పు, ఈ హండీయే కాదండి. ఇంకా 2 చిన్న హండీలు కూడా ఉన్నాయి మా ఇంట్లో. అవి గూడా టైం వచ్చినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ జీరా పౌడర్. సో, అలా పిల్లలు వచ్చి చూసుకుంటూ పోతా ఉంటారు. మా వోళ్ళు తిరుక్కుంటూ. నెక్స్ట్ ధనియా పౌడర్. ఫస్ట్ మ్యారినేషన్ అండి ఇది. తర్వాత పెరుగు మళ్ళీ మసాలాస్ అవన్నీ సెకండ్‌లో చేసుకుందాం. సో, మిరపకాయలు 100 గ్రామ్స్ మిరపకాయలు తీసుకున్నారు. మొత్తం ఉప్పు, కారం, పసుపు అవన్నీ కలిసిపోయేలా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ మసాలా మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా! బిర్యానీ మసాలా అది. మంచిగా వేసేసి కలిపేస్తున్నారు. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీరాకు 200 గ్రామ్స్ తీసుకొని వేసుకున్నారు. కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా అన్ని ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుంటున్నారు. సో, ఈ స్టేజ్‌లో క్యాప్ పెట్టేసి పిల్లలు మధ్య మధ్యలో అలా స్నాక్స్, స్వీట్స్ తింటున్నారు. వీడి పేరు రెహాన్ అండి. వాడు ఇంత చిన్న బేబీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడు నాకన్నా హైట్ అయిపోయాడు. సో, ఇలా పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. సో, నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందామండి. 2 కేజీస్ ఆనియన్స్ తీసుకొని అలా కట్ చేసేసుకొని, గిన్నె తీసేసుకొని అలా ఆయిల్ ఫ్రై చేసేసుకుంటున్నారు. సో, బ్రౌన్ అయ్యాక వేరే ప్లేట్‌లో అలా తీసుకోకుండా హండీ పక్కనే పెట్టేసుకొని అలా బ్రౌన్ అవుతున్న ఆనియన్స్ అందులో వేసేసుకోండి. మ్యారినేషన్ చేస్తున్న దాంట్లో. టైమ్ సేవ్ అవుతుంది. ఈజీ ప్రాసెస్ అన్నట్టు. ఎక్కువ టెన్షన్ తీసుకోరు. మేము పొద్దంతా చేసేది ఓ అర్ధగంటలో చేసి పెడతారన్నట్టు. ఎప్పుడూ అంతే మేము గంటలు గంటలు అన్నీ రెడీ చేసి పెడతాము. వస్తారు ఇట్లా స్పీడ్‌గా వచ్చేసి అన్నీ పొయ్యి మీద ఎక్కిచ్చేసి తినండి అని చెప్పేసి పెడతారు. సో ఫాస్ట్. సో, నెక్స్ట్ అదే ఆయిల్ మొత్తం అందులో వేసేశారు. బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ తోటే అది దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, మొత్తం అలా వేసేసి కలిపేసుకుంటున్నారు.
సో ఆయిల్ కాబట్టి స్పూన్‌తో కలిపేసుకుంటున్నారు. బియ్యం నానబెట్టేసుకున్నాం. 5 కేజీస్ బియ్యం. 5 కేజీస్ చికెన్, 5 కేజీస్ బియ్యం. సో బగారాకు, బగారా పువ్వు, 2 లీటర్ల పెరుగు. టూ లీటర్స్ పెరుగు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నారు. ఇక లాస్ట్ పెరుగు వేసినాక ఉప్పు, కారం ఏమైనా తగ్గుతుందో లేదో టేస్ట్ చూసుకొని లాస్ట్ ఫినిషింగ్ టచ్‌లో మళ్ళీ ఉప్పు, కారం, బిర్యానీ మసాలా వేసేసుకొని స్పైసీనెస్, సాల్ట్ చెక్ చేసుకున్నాక లెమన్ జ్యూస్ పిండుతున్నాము. మీడియం సైజ్ 3 లెమన్ జ్యూస్ వేసుకున్నాము. ఇక ఫినిషింగ్ అండి. మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ బియ్యం ఉడకబెట్టుకోవాలి కదా! వేరే గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని మిరపకాయలు, పుదీనా, కొత్తిమీరాకు, బగారాకు, లవంగాలు, ఇలాచీ, సాజీరా, అల్లం వేసుకుంటున్నారు. కొంచెం ఆయిల్, జాపత్రి, స్టార్ అనిస్, లాస్ట్‌లో సాల్ట్. మీ టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో, మనకి వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక గ్లాస్ వాటర్‌తో నీట్‌గా రెడీ చేసి పెట్టేసుకుందాం. పైనుంచి మళ్ళీ మనం రైస్ వేయాలి కదా! సో, ముక్కలన్నీ ముక్క మీద ముక్క అలా ఉండకుండా అన్నీ సెట్ చేసి పెట్టేసుకోండి. వాటర్ బాయిల్ అయితున్నాయి కదా! ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న బియ్యం వాటర్ లేకుండా వేసేసుకుందాం. సో, అలా కలుపుతూ ఫస్ట్ మా హస్బెండ్ ఏం చేస్తారంటే 30% ఉడికినాక ఒక లేయర్ వేస్తారు. అంటే పల్కుగా ఉన్నది వేసి తర్వాత 50%, తర్వాత 70% అట్లా 3 లేయర్స్‌గా డివైడ్ చేసి వేస్తారు. సో, అలా అంతా వేసేసుకున్నాక కలర్ వేసుకుందాము. ఆరెంజ్ కలర్ వేశారు, యెల్లో కలర్ వేశారు. నెక్స్ట్ నెయ్యి. ఘీ అంతా పైనుండి వేసేసుకొని పైన అలా వాటర్ కొన్ని జల్లేసుకొని పిండి మొత్తం చుట్టూ పెట్టేసుకున్నామండి. దమ్ బయటికి పోకుండా. సో, క్యాప్ అలా ఫిక్స్ చేసేసి 40 మినిట్స్ దమ్ చేసుకుందాం. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉంచుకుందాం. తర్వాత మొత్తం లో ఫ్లేమ్‌లో ఇంకా 30 మినిట్స్‌లోనే ఉంచుకున్న తర్వాత ఇలా స్టీమ్ బయటికొస్తుంది. మనకి తెలిసిపోతుంది. ఆ స్టీమ్ కనిపిస్తూ ఉంటుంది కూడా. స్మెల్ కూడా చాలా మంచిగొస్తది. సో, నెక్స్ట్ అలా క్యాప్ తీసేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ. సో, రైస్ చూడండి పుల్లలుగా ఎంత మంచిగా ఉందో. రైస్ అలా విడివిడిగా పుల్లలుగా వస్తేనే పర్ఫెక్ట్‌గా బిర్యానీ అయినట్టు. సో, బియ్యం ఉడకబెట్టేటప్పుడే అంతా ఉడికిపోయాక వేస్తే ఇట్లా ముద్దలాగా అవుతది. సో, కొంచెం ఉడికిపోయగానే ఒక లేయర్, ఇంకొంచెం ఉడకగానే ఇంకో లేయర్ అలా మేము చెప్పినట్టు వేసుకోండి. పర్ఫెక్ట్ బిర్యానీ అవుతుందప్పుడు. పిల్లలు తినడానికని తీస్తున్నాము. సో, తినడానికి మేమందరం రెడీగా ఉన్నాం. ఫస్ట్ టేస్ట్ కోసమని నేను టేస్ట్ చేయడానికని తీసుకున్నాను. మా హస్బెండ్ వేసిస్తున్నారు. సో, నెక్స్ట్ అందరి కోసమని తీస్తున్నాం.
సో, అలా అందరికీ అక్కయ్య సర్వ్ చేస్తున్నారు. పిల్లలు తిన్నాక మేము తింటున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.